ముందు కామ కోరికలు కామవాంఛలు తీర్చుకోవడంతో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళు ఎక్కడన్నా చెబుతారేమో అని చెప్పి వాళ్ళని చంపడం స్టార్ట్ అయింది. చంపడం మొదలైన తర్వాత ఊరికే ఎలాగూ పాతరేస్తున్నాం కదా, ఈ కూడా అమ్ముకోవచ్చు కదా అని మళ్ళీ స్టార్ట్ అయింది. వాళ్ళకి కావాల్సింది మెయిన్ గా శరీరంలోని విలువైన అవయవాలు, కిడ్నీలు, కళ్ళు, లివరు. కిడ్నీలు ఎక్స్పెన్సివ్. నిన్న ఫిష్ వెంకటకి 50 లక్షలు అంటే అంత మార్కెట్ లో. లివర్ కూడా ఇంచుమించు 40,000 to 65,000 ఉంటుందండి. సేమ్ మందు తాగి పాడే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తారా? మందేకలో కొంతమంది అనారోగ్యము ఉంటుంది హెరిడిటరీగా, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మూడు ముఖ్యంగా. అలాగే కొంతమందిలో ఏ అనారోగ్యాలు లేకపోతే చక్కగా గుండె కూడా తీసేసుకుంటారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా డబ్బులు వస్తాయి. గుండె ఎవరు ఇవ్వరు కదా, ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నది. సో ఇలాగ ముఖ్యమైనవి ఒక 5 భాగాలు, అవి తీసుకోవడము ఇతర దేశాలకి, లేదా ఈ దేశంలోనే, లేదా వాళ్ళు ఆ వ్యాపారము నీడీ పీపుల్ కి మాట్లాడుకొని ఎక్కువ ధనానికి సప్లై చేస్తూ ఉంటారు. వేరే దేశాలకు కూడా ఎక్కడికైనా సప్లై చేస్తారు. అయితే ఈ వ్యాపారము చట్టబద్ధంగా లేదు కాబట్టి, అన్యాయం కాబట్టి, చట్టబద్ధంగా జరిగేటువంటివి విధి విధానం వేరేగా ఉంటుందండి. అలా కూడా దొరుకుతాయి కదా కిడ్నీలు అవన్నీ, అవి వేరుగా ఉంటుంది. అవి స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ యొక్క మరణానంతరము వాళ్ళ అవయవాల్ని డొనేట్ చేస్తారు. అటువంటి వారి అవయవాల్ని ప్రభుత్వంలో భద్రపరిచి నీడీ పీపుల్కి సప్లై చేస్తారు. ఇది కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఈ రీప్లేస్మెంట్ ఉన్న శరీర అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి బాగా తెలుసుకుని వాటిని అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటే లక్షల్లో కోట్లలో ధనము ఆర్జించవచ్చు అనే దుర్బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యాపారానికి ముందుకొస్తారు. అయితే ఈ వ్యాపారం చేయడానికి ముందు కావాల్సింది వాళ్ళకి ఫస్ట్ ఎవరికి దొరకని ఒక మంచి అనుమానం రాని ప్రెమిసెస్. అందుకే ఆర్జేకర్ మెడికల్ కాలేజీ, అది మెడికల్ కాలేజీ హాస్పిటల్ గవర్నమెంట్ది, పైగా అక్కడ ఎవరికి డౌట్ రాదు. అందుకని అక్కడ ఆ నేరాలు చేసిన వాళ్ళు ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. అలాగే ఇక్కడ పరమ పవిత్రమైన మంజునాథుడి దేవాలయము, అలాగే గోమటేశ్వరాలయము ఉన్నటువంటి ధర్మస్థలము, అనేక ఎకరాల స్థలము, ఆ స్థలానికి చేరువలో, అతి చేరువలో ఉన్నటువంటి నది, ఆ నదీ తీర ప్రాంతం అంతా కూడా ఈ శవాల్ని పాతిపెట్టడం జరిగింది అని అతను చెప్తున్నాడు. ఏది ఏమైతేనేమి త్వరగా డీకంపోజ్ అవుతాయి. మనము మానవులుగా ఎవ్వరూ కూడా ఇటువంటి దుశ్చర్యల్ని సహించరు. ఎవరైనా ఖండిస్తారు. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఖండిస్తారు, రొట్టెలు తినేవాళ్ళు కూడా ఖండిస్తారు. అంటే నేను అన్నం తిన్నో అంటారు కొంతమంది ఎవరు, అందుకని చెప్తున్నాను. ఏమైనా అంటే మనిషి జన్మెత్తిన వాడు ఎవడైనా సరే ఖండించవలసిన అంశం ఇది. సాటి ప్రాణుల్ని ప్రాణం ఉండగా తీసుకువెళ్ళిపోయి, వాళ్ళకి మత్తుమంది ఇచ్చి తీసుకువెళ్ళిపోయి, ముఖ్యంగా స్త్రీలనే ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే కామవాంఛలు తీర్చుకోవడానికి. ఎలాగా ఈ భాగాలు తీసుకుంటాం కాబట్టి తీసుకునే ముందు వాళ్ళ నీచ కోరికలు కూడా తీర్చుకోవడానికి, శారీరక వాంఛలు తీర్చుకోవాలనే దుష్టమైన ఆలోచనలతోటి, అందులో ఎవరికి ప్రపంచానికి చెప్పడానికి వీలు లేకుండా ఉండడానికి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి, ఇంకా వయసుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంగా ఉండే స్త్రీలని మధ్య వయస్కురాల వరకు ఎన్నుకొని వీళ్ళు వాళ్ళని తీసుకుపోయి, ఏంది తీసుకెళ్ళడం చాలా ఈజీ, ఏ పెప్పర్ స్ప్రేనో ఏదో కొట్టేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, లేదా ఏ ప్రసాదంలోనో ఇంత మందు కలిపి ఇచ్చేస్తే, తీర్థంలోనూ అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు కదా, అక్కడ అమ్ముతారు కూడా బయట.
పూజ చేసినప్పుడు, విశేషమైన పూజలు చేసినప్పుడు అందరూ వెళ్ళలేదు కదా, ఆ పూజల తాలూకు తీర్థ ప్రసాదాలు అక్కడ స్టాల్స్ లో అమ్ముతారు, అక్కడ కూడా కొనుక్కుంటారు కొంతమంది పాపం. అవి ఇంటికి వెళ్ళేదాకా ఉంటే పాడైపోతాయని అక్కడే తినేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కాపు కాస్తారు, చిన్నగా ఇంజెక్షన్ వేసేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతారండి. తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళని ఫస్ట్ కావలసినటువంటి కోరికలన్నీ తీర్చేసుకొని శరీరం మీద, తర్వాత మత్తు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన శరీర అవయవాల్ని తీసేసుకొని చంపేసి, తీసేస్తే చచ్చిపోతారు కదా ఆటోమేటిక్గా. అప్పుడు శవాల్ని ఇంకా ఏం చేస్తారు, ఎక్కువ గంటలు అట్టే పెట్టుకోరు, విత్ ఇన్ అవర్స్, 24 hours లోపల శవాన్ని ఖననం చేయడము, పూడ్చిపెట్టడము, కాల్చేయడము, ఏదో ఒకటి చేసేయాలి. అటువంటి పనికి విశ్వాస పాత్రులుగా ఉన్న యజమానికి అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేయిస్తారు. ఇతను ఒక్కడితో అయ్యే పని కాదు ఇది, కొంతమంది ఉంటారు అందులో. ఒకడు బయటికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, కారణం ఏమిటి, వాడు ప్రాణభీతితోనే కదా వాళ్ళు భయపెడితే అక్కడి నుంచి పారిపోయాడు, మరి ఎలా వచ్చాడు ఇప్పుడు అనే కోణంలో ఆలోచిస్తే అతను చెబుతున్న అంశాలు అని బయటకు వచ్చిన విషయాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతకు మించి మనకి వివరాలు తెలియదు కదా. అతను ఏం చెప్తున్నాడంటే, 12 ఏళ్ల ఒక పాపని, స్కూల్కి వెళ్ళే ఒక పాపని ఈ విధంగా దారుణంగా రేప్ చేసి ఆవిడ శరీర అవయవాలన్నీ తీసేసుకున్నారు. ఆ పాపది స్కూల్ బ్యాగ్ తో సహా పూడ్చారు. ఆ పాపని పూడ్చిపెట్టేటప్పుడు స్కూల్ బ్యాగ్ కూడా ఇచ్చారట. ఇది కూడా కానిచ్చేసేయండి. ఏ స్కూల్లో తెలిసిపోద్దిగా, అప్పుడు ఏ పాపో తెలిసిపోతుంది. సో ఆ సందర్భంగా ఇతను ఇంటికి వెళితే తరచూ ఎంత అతను అవి మర్చిపోవడానికి తాగుడు తాగినా, మత్తు మందులు వేసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, ఏం చేసినా కూడా అతనికి కొద్దో గొప్ప ఏదో ఒక సమయంలో స్పృహలో ఉంటాడు కదా. ఆ ఉన్నప్పుడు వాడికి నిద్రాహారాలు రావట్లేదు, నిద్ర పట్టట్లా, ఆహారం సాధించట్లా,